అక్రమ వలసదారులను ఉపేక్షించేది లేదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా కఠిన చర్యలు ప్రారంభించారు. అమెరికాలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ మొదలైంది. ఇక అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి ఆయా దేశాలకు తరలిస్తున్నారు. ఇప్పుడు భారతదేశానికి చెందిన అక్రమ వలసదారులని C-17 ప్రత్యేక విమానంలో తరలించారని న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తెలిపింది. యుఎస్లో సరైన ధృవపత్రాలు లేకుండా భారత్కు చెందిన వలసదారులు 7,25,000 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 18,000 మందిని భారత్కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను కూడా రూపొందించింది. మెక్సికో, సాల్వెడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే. ఒక్కొక్క వలసదారుడిని తరలించేందుకు అమెరికాకు భారీ ఖర్చు అవుతోంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ అక్రమ వలసదారులని ఉండనీయవద్దని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. మొదటి విడతలో 538 మంది అక్రమ వలసదారులని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు. ఇక ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్నటువంటి 5,000 మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు అమెరికా సిద్ధమైంది. ఇప్పటికే గ్వాటెమాలా, పెరు, హోండురస్ తదితర దేశాలకు యుఎస్ విమానాల్లో పలువురిని తరలించింది. గ్వాటెమాలాకు తరలించిన ఒక్కో వ్యక్తిపై అమెరికా సుమారు $4,675 ఖర్చు పెట్టింది కూడా. అక్రమ వలసదారుల అంశంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలపై భారత్ ఇప్పటికే తన స్పందనను కూడా తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక రాష్ట్రాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని ఇప్పటికే భారతదేశం స్పష్టం చేసింది. వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడున్నా సరే వారిని తిరిగి తీసుకొస్తామని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.